హాయ్ మామ, ఇప్పుడు మనం చూసిన సినిమా పేరు కాంత. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఈ కథ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక హీరో డైరెక్టర్ ఇగోస్ మీద క్లాష్ అయ్యి ఒక సినిమా తీయబోతూ ఉంటారు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. టోటల్గా స్టోరీ ఒక లైన్లో చెప్పాలంటే ఇంతే కథ. ఇందులోని పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం యాక్టర్స్, ఈ సినిమాలో మెయిన్ పిల్లర్స్గా యాక్ట్ చేసిన నలుగురు కూడా మన దుల్కర్ సల్మాన్ గారు కానీ, సముద్రకని గారు కానీ, భాగ్యశ్రీ పోర్సే గారు కానీ అండ్ రానా గారు కానీ, నలుగురు క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళ యాక్టింగ్తో సినిమాను ఒక లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమా మొత్తం రెట్రో బ్యాక్డ్రాప్, అంటే 1950s 1960s ఆ బ్యాక్డ్రాప్ అవడం వల్ల సినిమా మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ ఏజ్, అంటే ఆ ఇయర్స్లో ఉండే ఒక సెట్స్ అవన్నీ ఉండాలి. అదంతా కూడా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు దీనికి, ఈ సినిమాకి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అండ్ ఈ సినిమాకి నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ప్రెడిక్టబుల్ స్టోరీ, అంటే నెక్స్ట్ ఏమవుతుంది అన్నది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఒక పర్టికులర్ పాయింట్లో ఎవరు హత్య చేశారని తెలిసిన తర్వాత జనాలందరూ వెళ్ళిపోయారు. అంటే దాని తర్వాత అసలైన డ్రామా స్టార్ట్ అయింది. అది ఎవ్వరు చూడకుండా అయిపోయింది సినిమా. సో పర్ఫెక్ట్గా మన సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే ఇన్వెస్టిగేషన్ అయితే సెకండ్ హాఫ్లో పూర్తిగా జరగలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ ఒకే చుట్టూ తిరగడం వల్ల సినిమా కొంచెం ల్యాగ్ సీన్ అయితే చాలా గట్టిగా అయితే అనిపించింది. అండ్ అలాగే ఈ సినిమాకి డ్రామా పర్ఫెక్ట్గా పండలేదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చే టైంలో ఎక్కడొక్కడ సరైన డ్రామా మ్యూజిక్ అయితే ఎక్కడొక్కడ సరైన మ్యూజిక్ అయితే పడలేదు. ఈ సినిమాలో ఇవన్నీ కూడా నెగిటివ్స్ అనిపించింది. ఈ సినిమా ఎక్కువగా మహానటి సినిమా రెఫరెన్స్ అయితే కొంచెం ఎక్కువ కనిపించింది. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, ఆ సినిమాలో డ్రామా పర్ఫెక్ట్గా పండి మనం ఇన్వాల్వ్ అయితే ఈ సినిమా ఇన్వాల్వ్ అవ్వలేకపోయాం, కరెక్ట్గా ఆ ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం. ఈ సినిమా ఓన్లీ దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ కోసం అండ్ భాగ్యశ్రీ బర్సే గారి యాక్టింగ్ కోసం మాత్రం సినిమా ఇంకోసారి చూసొచ్చు. వాళ్ళ యాక్టింగ్ కొరకు మాత్రం సినిమా ఒక లెవెల్లో అయితే ఉంటుంది. సో మీరు దుల్కర్ సల్మాన్ గారి ఫ్యాన్ అయితే ఈ సినిమా మీకు నచ్చొచ్చేమో, వెళ్ళి చూడండి. ఈ సినిమాకి షోగాడ్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగాడ్ ఛానల్ మావా.